ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, మన ఆంధ్రప్రదేశ్లోకి విడిపోయిన తర్వాత కానీ చౌదరి గారు వర్సెస్ రెడ్డి గారుల మధ్యనే నడుస్తుంది. సీఎం ముఖ్యమంత్రి పదవి అనేది రిజర్వేషన్ అయిపోయింది. రెడ్డి గారులకు కానీ లేదా చౌదరి గారులకు కానీ, ఏ వేరే కులస్తులకు కానీ వేరే మతస్థులకు కానీ మంత్రి పదవులు లేక ఎంపీ పదవులు లేక ఎమ్మెల్యే పదవులు మిగిలిన పదవులన్నిటినీ బీసీలకు కానీ కాపులకు కానీ నాయుళ్ళకు కానీ వేరే కులస్తులు ఎవరైనా సరే మంత్రి పదవుల వరకే వచ్చి ఆగిపోతున్నారు. ఒక పార్టీ ఇవాళ నడపాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. లక్షల కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళే ఒక పార్టీ పెట్టి బ్రహ్మాండంగా నడపగలరు. అలాగే ఈ ఏపీలో తెలుగుదేశం పార్టీ దగ్గర 45 సంవత్సరాల నుంచి చాలా బలంగా ఉంది. అలాగే తెలుగుదేశానికి ఎగ్నెస్ట్గా వైసీపీ పార్టీ బలంగా ఉంది. వేరే చిన్న పార్టీలు వచ్చినా అంతంత మాటకే వేరే వాళ్ళతో కలవడం, మంత్రి పదవుల వరకే ఏ పార్టీలైనా మంత్రి పదవుల వరకే ఎదుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాబోయే రోజుల్లో అయినా సరే చౌదరి గారి వర్సెస్ రెడ్డి గారులకే యుద్ధం జరుగుతుంది. ఆ రెండు కమ్యూనిటీలే చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళ జనాభా తక్కువైనా సరే, చౌదరి గారి జనాభా తక్కువైనా సరే, రెడ్డి గారి జనాభా తక్కువైనా సరే, బీసీలు బ్రహ్మాండమైన బీసీలు, మన ఏపీలో బీసీలు ఎంత మెజారిటీ ప్రజలు ఉన్నారో కానీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలేకపోతున్నారు. అది ఎందువలన అంటే వాళ్ళ ఆలోచన పరంగానో ఎందుకో తెలియదు, కానీ ముఖ్యమంత్రి స్థాయికి ఫ్యూచర్లో కూడా ఎదగలేరో కానీ తెలియట్లేదు. వాళ్ళు ఒక బలమైన పార్టీ పెట్టి రాజకీయ ఎన్నికల వ్యూహకర్తను పెట్టుకొని ఎవరైనా ఎదగడానికి వస్తే బీసీ ముఖ్యమంత్రిని మనము ఫ్యూచర్లో చూడవచ్చేమో, అంతవరకు చూడలేము. రేపు 2029లో కూడా చౌదరి గారి వర్సెస్ రెడ్డి గారులకే యుద్ధం జరుగుతుంది. ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం. రాజకీయ ఎన్నికలవేత్త తాతా సుబ్రహ్మణ్యం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మై పెన్ పేపర్ అధినేత. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.